మోక్ష మార్గాన్ని పొందాలంటే ప్రాణాలని పణంగా పెట్టాలా? మరి ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అరుణాచలం అంటేనే భక్తి మరియు ఆధ్యాత్మికతకు ఒక ప్రతీక. మనము గిరి ప్రదక్షిణలు చేస్తాం. మంచి భక్తి భావంతోని దేవుణ్ణి కొలుస్తాం. మంచి ప్రశాంతమైన మనసు, భక్తి భావము, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎప్పుడైతే నువ్వు భక్తితోని ఉంటావో అప్పుడు నీకు మోక్ష మార్గం అనేది ఆటోమేటిక్‌గా మన మనసుకి సంబంధించింది కాబట్టి సిద్ధిస్తదని మనకు భగవంతుడు చెప్తాడు. మరి అలాంటప్పుడు అరుణాచలంలో ఉన్న రాతి సందులో నుండి బయటకొస్తేనే మోక్ష మార్గం ఉంటది అని చెప్పేసి అనవసరంగా చాలా కష్టాలు పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు. మీకు మోక్ష మార్గం పొందాలి, నిజంగానే అదొక మంచిదే కాదనట్లే. పొందాలి అంటే మీరు ఆ సందులో నుండి మీరు పట్టగలుగుతారా? అందులో నుండి మీరు బయటికి ఈగగలుగుతారా అనేది ఆలోచించి మీరు అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించండి గానీ, అందులోకి వెళ్ళిన తర్వాత శ్వాస రాక పానిక్ అయిపోయి టెన్షన్ పడి చనిపోతున్నారని మనం వింటున్నాం. మీరు అందులో నుండి బయటికొస్తేనే మోక్ష మార్గం ఏమి కలగదు అని, మనకు మోక్ష మార్గం అందులో నుండి వస్తేనే మనకుంటదని దేవుడు కూడా చెప్పలేదు కాబట్టి, మీ కన్వీనియంట్‌ను చూసుకొని మాత్రమే చెయ్యండి. ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. భక్తి అనేది ఒక నమ్మకం మరియు ఒక ధైర్యం. మరి ఆ నమ్మకం, ధైర్యం ఉంటేనే మీరు అందులో నుండి బయటికి రావడానికి ట్రై చేయండి. బయటికి రండి గానీ అందులో ఇరుక్కొని ప్రాణాలు మాత్రం తీసుకోకండి. మిమ్మల్ని కఠినమైన ఉపవాసం చేసి మీరు బాగా కష్టపడాలని దేవుడు ఎప్పుడూ అనుకోడు. మీకు నచ్చినట్టుగా ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా, మంచి భక్తి భావంతోని మీ భక్తినంతా మీ మనసులో మొత్తం దేవుణ్ణి నిమగ్నం చేసుకొని ఉంటే సరిపోతది. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మోక్ష మార్గం అనేది లభిస్తది. పాపపుణ్యాలనేటివి దేవుడి దగ్గరే ఉంటాయి. దేవుడే ఎప్పుడో డిసైడ్ చేసి ఉంటాడు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.